డబ్బే ప్రధానంగా పనిచేస్తున్నాయో, దానివల్ల ఎటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయో, ఏ రకంగా వ్యక్తి ఈవేళ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల కపటహస్తాల్లో కూరుకుపోయి ఇరుక్కుపోయి నలిగిపోతుందో నేను చెప్పేది. ఎందుకంటే రాను రాను ప్రైవేట్ కళాశాలలు ఎక్కువైపోవడం వల్ల మా కళాశాలలో చదివిన వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, ఎవరైతే మన కళాశాల చదువుతారో వాళ్ళే గొప్పగా చదువుతూ ఉద్యోగాలు సంపాదిస్తారు అనే నోషన్ తీసుకురావడం కోసం, అనే ప్రబోధాలను తల్లిదండ్రుల్లోని విద్యార్థులను కల్పించడం కోసం ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. ఎక్కడ అవినీతి అధికారులు ఉంటారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి అనేక రకాలుగా లాక్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళకి ముందు చెప్పి ఆ పేపర్ సంపాదించి ఆ ప్రశ్నాపత్రం పంచాక వాళ్ళ కళాశాల వాళ్ళకి అది చేస్తూ రాయించి అక్కడి నుంచి వాడు రాయడం, వాడు ర్యాంకులు కొట్టడం, రిజల్ట్ వచ్చిన తర్వాత మా కళాశాల చదివిన వాళ్ళకి నెంబర్ 1, 2, 10 ర్యాంక్ లైక్ అదొక మీడియా లేదా ర్యాంకులు కావాలా అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అక్కడి తల్లిదండ్రులు సో అక్కడ ఎదుగుతున్న వస్తుందేమో, అక్కడ ఎదుగుతున్న ర్యాంకులు వస్తాయేమో అని ఎగబడిపోవడం. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పటికప్పుడు వీటిని పెంచారు. ఇదొక బిస్కెట్ అయిపోయింది, వ్యాపారం మాఫీ అయిపోయింది. సో కళాశాలలో చదువుతుంటారు, ఎవరికైతే ర్యాంకులు వస్తే మెయింటైన్ చేసి ఎక్కడ చదువుతారో, ఏ విద్యార్థులకు సంస్థను సాక్రిఫైస్ చేసి చదువుతారో చాలా మంది ర్యాంకులు రాస్తారు, ఫెయిల్ అవ్వరు. ఆ రకంగా జరిగిన తర్వాత కొంతమంది ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంత దారుణానికి ముందు ఈ పేపర్ లీగల్ మాఫియా పాల్పడుతుందో బికాస్ తీసి ప్రైవేట్ సెక్టర్ వల్ల దాని పరిస్థితి ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారస్తులు అది ఉండకూడదు, ఈ కళాశాల వ్యాపారస్తులు ఉండకూడదు అని గట్టిగా చెప్పిన చిత్రం నా ఈ సేమ్ టైం కళాశాల నుండి యూనివర్సిటీ నుండి విద్యార్థులు బయటకు ఉద్యోగాలు చేస్తారు. ఉద్యోగం కలిగినప్పుడు అక్కడ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తే గ్రూప్ 1, గ్రూప్ 8 మొత్తం వల్ల ప్రచారం చేస్తే ప్రకటిస్తే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి అని అనిపించుకోవడం కోసం అక్కడ కూడా మా ప్రెసిడెంట్ అంతే ఒక ప్రశ్న చేయండి. రీసెంట్ ఎంబీబీఎస్ మొత్తం నిలిచిపోయింది. ఎలా ఇంట్లో ఈ పేపర్ జరిగిందో ఈ పేపర్ గుజరాత్